హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. 31st July ఇవాళే లాస్ట్ డే టు ఎన్రోల్ ఇన్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అట్ జస్ట్ 40,000 రూపీస్. సో ఈ రోజు దాటిపోయాక రేపటి నుంచి మీకు 50,000 అయిపోతుంది. ఈవెన్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా సరే, అంటే ఒక హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ ఇవాళ జాయిన్ అయితే 6,000 అండ్ రేపటి నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 7,000 పర్ సబ్జెక్ట్. ఓవరాల్ గా 50,000 పెర్ కోర్స్. నేను ఇందులో మళ్ళీ డిస్కౌంట్స్ ఏమీ చేయను. సో డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళు, అనుమానాలు ఉన్న వాళ్ళు ఇవాళ కాల్ చేయండి, మాట్లాడండి. మీరు 5,000 కట్టి జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే 8 ఇన్స్టాల్మెంట్స్ మీకు ఇస్తున్నాను. ఇన్స్టాల్మెంట్స్ కూడా తగ్గిపోతున్నాయి ఆగస్ట్ లో. సో 50,000 కూడా నేను ఇన్స్టాల్మెంట్స్ ఏమీ పెంచట్లేదు. సో మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది మీకు 5,000 కంటే పెరిగిపోతుంది. అండ్ టోటల్ ఫీజు కూడా 50,000 అవుతుంది. సో 1.5 lakhs ఉంటుంది మీకు ఎక్కడైనా సరే యూపీఎస్సీకి తెలిసిందే. అండ్ వీఆర్ గివింగ్ ఇట్ ఎట్ ఆల్మోస్ట్ 1/3 ఇనాగరల్ కాబట్టి మనం చేస్తున్నాం వితౌట్ కాంప్రమైజింగ్ quality at all, with lifetime validity, with APPSC and TSPSC add-on, with IBPS, SSC CGL add-on, with CSAT add-on. ఇన్ని కలిపి అతి తక్కువ ఫీజులో, అంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫోర్డబుల్ గా ఉండేలాగా నేను డిజైన్ చేశాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దెన్ మేక్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. Okay, let's look at the editorial. It says, long road ahead, a long road. The center will have to convince states that the national education policy benefits all. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నింటికి కూడా కన్విన్స్ చేయాలి. ఏంటది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే కొత్తగా ఎడ్యుకేషనల్ పాలసీ లాంచ్ చేశారు. ఎడ్యుకేషన్ అనేది యూనియన్ ఇన్ఫాక్ట్ కన్కరెంట్ సబ్జెక్ట్. మనకి యాక్చువల్గా ఏముంటాయంటే ఇండియాలో ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్. సో ఫెడరల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వచ్చింది చూడండి. ఫెడరల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. మొత్తం పవర్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఇండియాలో ఉండవు. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటాయి. అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని డివైడ్ చేశారు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అట్లా స్టేట్ గవర్నమెంట్స్ ఎటువంటి అవకాశం లేదు, పవర్స్ లేవు. అలాగే లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అవ్వదు. అలాగే ఒక్కొక్క సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని అలొకేట్ చేశారు, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అలొకేట్ చేశారు. అయితే ఎడ్యుకేషన్ వచ్చేసరికి కన్కరెంట్ లిస్ట్. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అందుకని దీంట్లో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ని కూడా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని కన్కరెంట్ లిస్ట్ లో పెట్టారు. అంటే రెండింటికి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. సో దీనిపైన రాష్ట్ర అసెంబ్లీ కూడా చట్టాలు చేయొచ్చు, పార్లమెంట్ కూడా చట్టాలు చేయొచ్చు. సో ఇట్లాంటివి ఉంటాయి. Let's look at this. The National Education Policy 2020, announced by the Ministry of Human Resource Department, sets for itself the goal of transforming system to meet the needs of 21st century India. 21వ శతాబ్దానికి ఈ కొత్త ఇండియాకి తగ్గట్టుగా, ఈ అవసరానికి తగ్గట్టుగా సిస్టమ్ ని మార్పులు చేస్తూ రిఫార్మ్ తీసుకొచ్చే ఒక గోల్ పెట్టుకుంది. తనకు తను ఒక గోల్ పెట్టుకుంది. గోల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ద సిస్టమ్ ని పూర్తిగా మార్పు చేసి 21వ శతాబ్దపు అవసరాలకి తీర్చేలాగా తయారు చేసే గోల్ ని పెట్టుకుంది. ఇన్ ఎ ఫెడరల్ సిస్టమ్, ఎనీ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ విత్ ది సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్స్, అండ్ ద సెంటర్ హ్యాస్ ద జైంట్ టాస్క్ ఆఫ్ బిల్డింగ్ ఎ కన్సెన్సస్ ఆన్ ద మెనీ అంబిషియస్ ప్లాన్స్. ఫెడరల్ సిస్టమ్ ఇప్పుడే చెప్పాను, వేర్ ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అండ్ దట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ఎ కన్కరెంట్ సబ్జెక్ట్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎనీ ఎడ్యుకేషన్ సంబంధించిన రిఫార్మ్స్ ఏవైనా, మార్పులు తీసుకొచ్చే ఇట్లాంటి సంస్కరణలు ఏవైనా తీసుకొచ్చినప్పుడు దే కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్స్ యొక్క సపోర్ట్ తోనే వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అండ్ ద సెంటర్ హ్యాస్ ద జైంట్ టాస్క్ ఆఫ్ బిల్డింగ్ ఎ కన్సెన్సస్ ఆన్ ద మెనీ అంబిషియస్ ప్లాన్స్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, జైంట్ అంటే హ్యూజ్ టాస్క్. ఏకాభిప్రాయం బిల్డ్ చేసే హ్యూజ్ టాస్క్ ఇప్పుడు తన ముందు ఉంది. ఆన్ ద మెనీ అంబిషియస్ ప్లాన్స్. ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా చెప్పిన ఎన్నో అంబిషియస్ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏకాభిప్రాయం బిల్డ్ చేయాల్సిన జైంట్ టాస్క్, హ్యూజ్ టాస్క్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంది. అది చేయాలి అని అర్థం అన్నమాట. The policy, inter alia, aims to eliminate problems of pedagogy, structural inequities,
యాక్సెస్ ఎసిమెట్రీస్ అండ్ ర్యాంపెంట్ కమర్షియలైజేషన్. ఈ పాలసీ ఇంటర్ ఎలియా అంటే అమాంగ్ అదర్ థింగ్స్, అంటే ఇది చాలా ఏం చేస్తుంది, అందులో కొన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. అమాంగ్ అదర్ థింగ్స్ అంటే అన్నింటిలో కొన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎయిమ్స్ టు ఎలిమినేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పెడగాజీ, టీచింగ్ మెథడాలజీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడున్న సిస్టమ్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ ఎలా ఉంది, 21వ శతాబ్దానికి ఎటువంటి సిస్టమ్ కావాలి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, అవి సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తుంది. స్ట్రక్చరల్ ఇన్ఈక్విటీస్, స్ట్రక్చరల్ గా ఉన్న అసమానతలు, ఇన్ఈక్విటీస్ వాటిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. యాక్సెస్ ఎసిమెట్రీస్ అంటే అర్థం ఏంటంటే, యాక్సెస్ అంటే రీచబిలిటీ, అంటే అందరికీ అందుతుందా ఎడ్యుకేషన్, అందరికీ ఒకే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా, కొందరికి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, కొందరికి లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, కొందరికి ఎడ్యుకేషన్ అందట్లేదు. దీన్ని మనం ఎసిమెట్రీ అంటాం. అంతా ఒక సిమెట్రికల్ గా లేదు, అందరికీ ఒకేలాగా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేదు, అందరికీ ఒకేలాట్లా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తున్నారు. అందుకే ఎలిమినేట్ యాక్సెస్ ఎసిమెట్రీస్. యాక్సెస్ అంటే అందుబాటులో ఉండడం, రీచబిలిటీ, దాంట్లో ఉన్న ఎసిమెట్రీస్ ని అంటే ఈక్వల్ గా లేకపోవడాన్ని ఎలిమినేట్ చేయాలని కూడా ఈ పాలసీ ఎయిమ్ చేస్తుంది. అండ్ ర్యాంపెంట్ కమర్షియలైజేషన్. ర్యాంపెంట్ అంటే వైడ్ స్ప్రెడ్ అని, బాగా ఎక్కువగా వైడ్లీ ప్రివలెంట్ అని. ఏంటి కమర్షియలైజేషన్? ఎడ్యుకేషన్ అనేది కమర్షియలైజ్ అయిపోయింది, మనీ కోసం ఎడ్యుకేషన్ అమ్ముకుంటున్నారు, అంటే విపరీతమైన ఫీజులు ఛార్జ్ చేసి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు అనే విషయం మనం వింటూనే ఉంటాం రోజు కూడా. కాన్వెంట్స్ లో ఎలా ఉంది, ప్రైమరీ స్కూల్స్ లో ఎలా ఉంది అని చెప్పి వింటూ ఉంటాం. ఈ ర్యాంపెంట్ కమర్షియలైజేషన్ కూడా ఎలిమినేట్ చేసే ప్రయత్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తుంది. ర్యాంపెంట్ అంటే చాలా ఎక్కువగా వ్యాపించిన, చాలా ఎక్కువగా ఉన్న అని అర్థం. ద ఎన్ఈపి 2020 is the first omnibus policy after the one issued in 1986, and it has to contend with multiple crises in the system. NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 is the first omnibus policy. omnibus policy అంటే అర్థం ఏంటి? పాలసీస్ అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇది ఒకటేనా, మధ్యలో ఏమీ రాలేదంటే వచ్చాయి, 1, 2, 3 అలా ఒకటి అలా వస్తూ వచ్చాయి. omnibus పాలసీ అంటే ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించిన అన్ని రకాల ప్లాన్స్ కలిపి ఒకేసారి తీసుకురావడం. omnibus అన్ని ఒకేసారి, అంటే ఒక పర్టికులర్ ఇష్యూకి, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కి సంబంధించిన అన్నింటినీ ఒకేసారి కలగలిపి తీసుకొస్తే దాన్ని omnibus అంటాం. omnibus పాలసీ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన రకరకాల అంబిషియస్ ప్లాన్స్ అన్నింటినీ కూడా కలిపి ఒకే పాలసీలో పెట్టి లాంచ్ చేశారు. 1986 లో అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ప్రాపర్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ టు కంటెండ్ విత్ అంటే ఓవర్కమ్ ద డిఫికల్టీ, అంటే ఇదేన్ని మల్టిపుల్ క్రైసిస్ ఇన్ ద సిస్టమ్ లో ఉన్న చాలా సంక్షోభాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నింటినీ ఓవర్కమ్ చేయాలి. ఫైట్ అండ్ ఓవర్కమ్, కంటెంట్ అంటే మీనింగ్ అక్కడ వీటన్నిటితో ఫైట్ చేసి వాటిని ఓవర్కమ్ చేయాలి, సర్మౌంట్ చేయాలి అనేది ఇక్కడ విషయం అన్నమాట. ఈ పాలసీ ఇన్నింటిని ఫైట్ చేయాలి, అంటే ఉన్న ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలి ఈ ఎడ్యుకేషన్ పాలసీ. ఇట్ ఈస్ నో సీక్రెట్ దట్ ప్రైమరీ స్కూల్స్ రికార్డ్ షాకింగ్లీ పూర్ లిటరసీ అండ్ న్యూమరసీ అవుట్కమ్స్. డ్రాప్అవుట్ లెవెల్స్ ఇన్ ద మిడిల్ అండ్ సెకండరీ schools are significant. Dropout levels in middle and secondary schools are significant, and the higher education system has generally failed to meet the aspirations of multidisciplinary programs. Right? So, ఇప్పుడు present ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. It is no secret that primary schools record shockingly poor literacy and numeracy outcomes. లిటరసీ అంటే అక్షరాస్యత, అంటే అక్షరాలని ఐడెంటిఫై చేయడం, మనకి లిటరసీ అంటాం, తెలుసు కదా మీకు. న్యూమరసీ అంటే ఎబిలిటీ టు డీల్ విత్ నెంబర్స్ చదవడం, నెంబర్స్ ని వాడడం. అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్. ప్రైమరీ స్కూల్స్ లో ఈ రిజల్ట్స్ సరిగ్గా రావట్లేదు, అంటే పిల్లలకి బేసిక్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇవే కదా వచ్చేవి, అక్షరాలు నేర్చుకోవడం, నెంబర్స్ నేర్చుకోవడం. అందులో కూడా సరైన షాకింగ్లీ పూర్ అవుట్కమ్స్ వస్తున్నాయి. అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్, సరైన రిజల్ట్స్ రావట్లేదు. అండ్ డ్రాప్ అవుట్ లెవెల్స్ ఇన్ మిడిల్ అండ్ సెకండరీ స్కూల్స్ ఆర్ సిగ్నిఫికెంట్. చిన్నప్పటి తర్వాత మిడిల్ స్కూల్, సెకండరీ స్కూల్కి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ చాలా మంది మానేస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్నకి సాయం చేయడం కోసం, వ్యవసాయం కోసం, వలస కూలీలుగా మారిపోవడం కోసం వాళ్ళు పూర్తిగా స్కూల్ మానేస్తున్నారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ జనరల్లీ ఫెయిల్ టు మీట్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్స్ యొక్క ఆస్పిరేషన్స్ ని మీట్ అవ్వలేకపోతుంది. అంటే ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏవైతే ఎయిమ్స్ పెట్టుకున్నారో ఆ ఎయిమ్స్ ని మీట్ అవ్వలేకపోతుంది. మనకి చాలా సార్లు అంటారు, ఇండస్ట్రీ నుంచి కామెంట్స్ వస్తాయి, ఈ రోజు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ కి ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ ఏమాత్రము లేవు, అందుకే మళ్ళీ మేము ట్రైనింగ్ కోసం హ్యూజ్ గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ వాట్ ద ఇండస్ట్రీ నీడ్స్ టుడే. ఇండస్ట్రీకి అవసరమైన 21st century స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడున్న సిస్టమ్ లో లేవు, అండ్ ఇప్పుడున్న హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది జనరేట్ చేయట్లేదు.
అందుకని ఈ ఎడ్యుకేషన్ పాలసీలో దే ఫోకస్డ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. In structural terms, the NEP's measures to introduce early childhood education from age 3 offer school board examinations twice a year to help improve performance, move away from rote learning, raise mathematical skills for everyone, shift to 4-year undergraduate college degree system, and create a higher education commission for India, higher education commission of India represent major changes. సో ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి తీసుకున్నారో చెప్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏజ్ 3, 3 ఏళ్ల నుంచే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఒకటి. అండ్ ఆఫర్ స్కూల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ట్వైస్ ఏ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు స్కూల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ పెట్టాలని, టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం. మూవ్ అవే ఫ్రమ్ రోట్ లెర్నింగ్, బట్టి కొట్టించే విధానం నుంచి దూరంగా మారాలి, అంటే వేరే మెథడ్లోకి మారాలని. మ్యాథమెటికల్ స్కిల్స్ అందరికీ ఇంప్రూవ్ అవ్వాలని. 4-year అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ డిగ్రీ సిస్టమ్ లోకి మారడం ఇంకొకటి. అండ్ క్రియేట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి క్రియేట్ చేస్తారు నేషనల్ లెవెల్లో. రిప్రజెంట్ మేజర్ చేంజెస్. ఇవన్నీ మేజర్ చేంజెస్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ప్రోగ్రెస్ ఆన్ దీస్ crucially depends on the will to spend the promised 6% of GDP as public expenditure on education. అయితే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు, బానే ఉంది. వీటిలో పురోగతి దేని మీద డిపెండ్ అవుతుంది? ఆన్ ద విల్ అంటే మనం ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే అంటారు. అనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని. అంటే బేసికల్ గా 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అది నిజంగానే స్పెండ్ చేస్తే, మనసు పెట్టి ఆ 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తే ఈ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకే దిస్ ప్రోగ్రెస్ డిపెండ్స్ ఆన్ ద విల్ టు స్పెండ్ ద ప్రామిస్ 6% ఆఫ్ జీడిపి యాజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్. ద పాలసీ ఆల్సో సేస్ దట్ వేర్ ఎవర్ పాసిబుల్, ఎక్కడైతే అవకాశం ఉందో, ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్స్ until at least class 5 but preferably until class 8 and beyond will be the home language or mother tongue or regional language. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏముంటుంది? అవకాశం ఉన్నంత వరకు క్లాస్ 5 వరకు హోమ్ లాంగ్వేజ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్, మన ఏపీ తెలంగాణ అయితే తెలుగు లాంగ్వేజ్ లో జరపాలి. బట్ ప్రిఫరబుల్లీ అంటిల్ క్లాస్ 8, క్లాస్ 5 వరకే కాదు, అవకాశం ఉంటే అండ్ ప్రిఫరబుల్లీ అంటున్నారు క్లాస్ 8 వరకు కూడా కండక్ట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అండ్ బియాండ్ కుదిరితే ఎంత వీలైతే అంత హోమ్ లాంగ్వేజ్ మదర్ టంగ్ లోనే బోధన జరగాలి అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. దిస్ ఈజ్ ఎ లాంగ్ హెల్డ్ వ్యూ అండ్ హ్యాజ్ ఇట్స్ మెరిట్. ఇది ఎప్పటి నుంచో మనం భావిస్తున్న వ్యూ. అందుకని ఇప్పటికీ తెలుగు మీడియం స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలోనూ తెలుగు మీడియం, తమిళ మీడియం ఇవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ మెరిట్స్. దీని యొక్క ప్లస్ దీనికి ఉన్నాయి. ఆల్దో ఇన్ ఎ లార్జ్ అండ్ డైవర్స్ కంట్రీ where mobility is high, the student should have the option to study in the language that enables a transfer nationally. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇండియా ఇస్ ఎ లార్జ్ కంట్రీ అండ్ డైవర్స్ కంట్రీ అండ్ మొబిలిటీ ఈజ్ హై. మొబిలిటీ అంటే అర్థం ఏంటి? చూడండి, మొబిలిటీ అంటే అర్థం ఏంటి? ఒక చోట నుండి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక చోట ఇంకో చోటుకి వెళ్తారు. అండ్ డైవర్స్ కంట్రీ, ఇప్పుడు ఏపీ నుండి తెలంగాణకి వెళ్తే పర్వాలేదు, తెలంగాణ నుండి తమిళనాడుకి వెళ్తే మళ్ళీ లాంగ్వేజ్ మారిపోతుంది. అందుకనే స్టూడెంట్ షుడ్ హ్యావ్ ద ఆప్షన్ టు స్టడీ ఇన్ ద లాంగ్వేజ్ దట్ ఎనేబుల్స్ a transfer nationally, that enables a transfer nationally. ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే తనకి ఇబ్బంది రాదు. ఇంగ్లీష్ హ్యాస్ పర్ఫార్మ్ దట్ రోల్ డ్యూ టు హిస్టారికల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కాబట్టి దేశం అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి వచ్చి ఇంగ్లీష్ అనేది అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి, సో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళినా, ప్రాంతాలు మారినా, ఏం జరిగినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తెలుగు మీడియంలో చదివితే ఈ ప్రాబ్లం వస్తుంది అనేది ఒక ప్రాబ్లం కింద చెప్పారు. కానీ రీజనల్ లాంగ్వేజ్ లోనే టీచ్ చేయడం వల్ల మెరిట్స్ కూడా ఉన్నాయనేది కూడా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ చూడండి. There are some good elements to the NEP 2020 that will generate little friction and need only adequate resourcing. కొన్ని ఎలిమెంట్స్ NEP 2020 లో మెన్షన్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ లో దట్ విల్ జనరేట్ లిటిల్ ఫ్రిక్షన్ అంటే అర్థం ఏంటి?
ఘర్షణ ఉండదు, అంటే దీన్ని ఎవరు అపోజ్ చేయరు అని అర్థం. లిటిల్ కి వితౌట్ ఆర్టికల్ వచ్చింది కాబట్టి నో ఫ్రిక్షన్ అని అర్థం చేసుకోవచ్చు. సో కొన్ని ప్రపోజల్స్ కి స్టేట్స్ కూడా అబ్జెక్ట్ చేయవు, ఘర్షణ చేయవు, ఫైట్ చేయవు, యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ ఓన్లీ నీడ్ అడిక్వేట్ రిసోర్సింగ్, దానికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, అంతకు మించి ఏం అక్కర్లా. ఏంటది? ప్రొవిజన్ ఆఫ్ అన్ ఎనర్జీ ఫిల్డ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అడిషన్ టు ద న్యూట్రిషియస్ మిడ్ డే మీల్ టు హెల్ప్ చిల్డ్రన్ అచీవ్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఈజ్ వన్. ఇక్కడ చెప్పారు కదా సమ్ గుడ్ ఎలిమెంట్స్ అని, అందులో ఒకటి ఏంటి, ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఆల్రెడీ ఇస్తున్నారు, న్యూట్రిషియస్ మిడ్ డే మీల్ అంటే న్యూట్రిషన్స్ తో కూడిన పోషక విలువలతో కూడిన మిడ్ డే మీల్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎనర్జీ ఫిల్డ్ బ్రేక్ఫాస్ట్, మంచి ఎనర్జీ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మెన్షన్ చేశారు. టు హెల్ప్ చిల్డ్రన్ అచీవ్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఈజ్ వన్. లెర్నింగ్, ఎందుకంటే చూడండి, లెర్నింగ్ అనేది బెటర్ గా జరగాలంటే మైండ్ ఫంక్షనింగ్ బాగుండాలి కదా. మైండ్ ఫంక్షనింగ్ బాగుండాలంటే వాళ్ళకి ఎనర్జీ ఉండాలి, పోషక విలువలతో కూడిన ఆహారం కూడా వెళ్ళాలి. అందుకనే మధ్యాహ్నం మిడ్ డే మీల్ పథకం ఉంది, దాంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. దీనికి ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా అడ్డు చెప్పదు, దీంతో ఘర్షణ పడదు, ఈ ప్రావిజన్ తో ఎవరు ఫైట్ చేయరు. అందుకే మంచి చేసేది అయితే ఏంటి, కావాల్సినంత ఒకటి అడిక్వేట్ ప్రావిజనింగ్ కావాలి, రిసోర్సెస్ కావాలి, దానికి అవసరమైన ఫండ్స్ ఇవ్వాలి, దానికి అవసరమైన సదుపాయాలన్నీ ప్రభుత్వాలు కల్పించాలి. అది ఒక్కటే ఇష్యూ తప్పితే ఇంకేమీ లేదు. క్రియేషన్ ఆఫ్ ఇంక్లూజన్ ఫండ్స్ టు హెల్ప్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్ చిల్డ్రన్ పర్సూ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్. సోషల్ గా మరియు ఎడ్యుకేషనల్ గా డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్, ఎవరైతే వెనకబడి ఉన్నారో, అవకాశాలు లేకుండా సఫర్ అవుతున్నారో, వాళ్ళని హెల్ప్ చేయడం కోసం సెపరేట్ గా ఇంక్లూజన్ ఫండ్స్, అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం, బ్యాంకింగ్ ఫర్ ఆల్ అన్నట్టు, బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసే ప్రక్రియ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అయితే, ఇక్కడ ఏమన్నా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే సెన్స్ లో అందరికీ ఎడ్యుకేషన్ అందేలాగా, అవకాశాలు లేని వాళ్ళకి కూడా కల్పించేలాగా ఇంక్లూజన్ ఫండ్స్ ని క్రియేట్ చేయాలి. ఈ ఫండ్స్ అందరికీ అది అందుబాటులో తెచ్చేలాగా ప్రయత్నం చేయడం కోసం ఉపయోగపడుతుంది అని ఇంకొక ప్లాన్ చేసుకున్నారు. దీన్ని కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా అడ్డు పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఇది మంచిది. సో దీంతో స్టేట్స్ యొక్క పవర్స్ కి ఇబ్బంది ఏమీ లేదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ ని, స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేస్తే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లో మన గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా పెడదామనే ఆలోచనలో మన స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ లో ఉండాలని. ఇలాంటప్పుడు ఆ స్టేట్స్ ని ఒప్పించాలి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏమో ఇలా కాదు అంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఇలా చెయ్యాలి అంటుంది. ఇప్పుడు ఘర్షణ వస్తుంది, ఒప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఫుడ్ పెడతానంటే ఎవరు వద్దంటారు, ఎవరు వద్దని చెప్పరు. అవకాశం లేని వాడికి అవకాశం కల్పిస్తాం, వాళ్ళ కోసం ఫండ్స్ పెడదామంటే ఎవరు వద్దంటారు, ఎవరు వద్దంటారు. ఇట్లాంటి విషయాల్లో ఘర్షణ రాదు. నెక్స్ట్ చూడండి, వేర్ ద పాలసీ ఫెయిల్స్ టు షో రిగర్ however is on universalization of access both in schools and higher education. The right to education needs specific measures to succeed. ఓకే, ఎక్కడైతే రిగర్ అంటే అర్థం ఏంటంటే, రిగరస్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ, విగర్ అంటే ఎనర్జీ, రిగరస్ అంటే స్ట్రిక్ట్ గా, డిసిప్లిన్డ్ గా, కంప్లీట్ గా దాని మీద డీటెయిల్డ్ గా పాలసీ దాని గురించి మెన్షన్ చేయలేదు అని అర్థం. రిగర్ లేదు అంటే ఒక డిసిప్లిన్ లేదు. ఇన్ ద సెన్స్ మీరు ఎలా చెప్పాలంటే, ఇట్స్ రిగరస్ టెస్ట్, యూ హ్యావ్ టు ప్రిపేర్ రిగరస్లీ అంటాం. రిగరస్లీ అంటే డిసిప్లిన్డ్ గా, సిన్సియర్ గా, మీకు ఆ సెన్స్ లో తీసుకోండి, ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకోండి. ఈ పాలసీ ఇక్కడ రిగర్ చూపించలేదు. ఎక్కడ చూపించలేదు అంటే, హౌవెవర్ ఈజ్ ఆన్ యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్. యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి, అందరికీ అందుబాటులోకి తేవడం, ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి తేవడం అనే విషయంలో రిగర్ చూపించలేదు. బోత్ ఇన్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో మరియు స్కూల్స్ లో కూడా. ద రైట్ టు ఎడ్యుకేషన్ నీడ్ స్పెసిఫిక్ మెజర్స్ టు సక్సీడ్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, the right to education needs specific measures to succeed, right? So specific measures to succeed. ఇక్కడ అదే చెప్తున్నాం మళ్ళీ, వేర్ ద పాలసీ ఫెయిల్స్ టు షో రిగర్. రిగర్ అంటే మీకు చెప్పాను కదా, డిసిప్లిన్డ్ గా ఉండాలి అంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయి రిగర్ కి. థరోనెస్ అనమాట, కేర్ఫుల్ గా, థరోగా, కంప్లీట్ గా దృష్టి పెట్టని విషయం ఏదైతే ఉందంటే అది యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్. దీని మీద పూర్తిగా దృష్టి పెట్టలేక, థరోగా డీల్ చేయలేదు. బోత్ ఇన్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ నీడ్ స్పెసిఫిక్ మెజర్స్ టు సక్సీడ్. దానికోసం స్పెషల్ గా రైట్ టు ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటి, అందరికీ చదువుకునే హక్కు, అది యూనివర్సల్, అందరికీ ఉండాలి. అయితే అది సక్సెస్ అవ్వాలంటే స్పెసిఫిక్ మెజర్స్ తీసుకోవాలి, దానికోసం సెపరేట్ గా కొన్ని చర్యలు తీసుకోవాలి. అవి తీసుకున్నట్టుగా లేదు అని చెప్పి అంటున్నారు. కొన్ని తీసుకున్నారు, ఇంక్లూజన్ ఫండ్స్ అని పెట్టడం జరిగింది, బట్ సంభవ్ ఇంకా సరిపోదు అనేది ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. మోర్ ఓవర్, ఫీ రెగ్యులేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ సమ్ స్టేట్స్ ఈవెన్ నౌ
but the regulatory process is unable to rein in profiteering. Unable to rein in profiteering in the form of unaccounted donations. Profiteering అంటే అర్థం ఏంటంటే ఎడ్యుకేషన్ అనే ప్రాసెస్ లో లాభాపేక్షతో ప్రవర్తించడం. అవకాశం ఉంది, ఎక్కువ మంది మన స్కూల్లో రావాలనుకుంటున్నారు కాబట్టి విపరీతంగా ఫీజులు పెంచేసి వసూలు చేయడం అనేది ప్రాఫిటీరింగ్. ప్రాఫిట్ తో చేయడం వేరు, ప్రాఫిటీరింగ్ వేరు. మనకి వచ్చే ఖర్చులు మనకు వచ్చేసినాయి, ఒక మినిమం 10% 20% ప్రాఫిట్ పెట్టుకొని చేసుకోవడం అనేది తప్పని ఎవరు అనరు. కానీ ప్రాఫిటీరింగ్ ఎప్పుడు వస్తుంది? మన కోర్సెస్ కి విపరీతమైన డిమాండ్ ఉంది, మన స్కూల్ కి విపరీతంగా జనాలు వచ్చి పడేస్తున్నారు కాబట్టి ఎంత పెట్టినా వస్తారని చెప్పి విపరీతంగా పెంచేయడం అనేది ప్రాఫిటీరింగ్. అది ప్రాబ్లం. ఫీజు రెగ్యులేట్ చేయడం కోసం చాలా స్టేట్స్ ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నాయి ఎంతకంటే ఫీజు పెట్టకూడదని. కానీ రెగ్యులేటరీ ప్రాసెస్ అనేబుల్ టు రీన్ అంటే కంట్రోల్, రీన్ చేయలేకపోతుంది. దేన్ని? ప్రాఫిటీరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్అకౌంటెడ్ డొనేషన్స్. ఎందుకంటే రెగ్యులర్ ఫీజులో వాళ్ళు తీసుకోరు, అన్అకౌంటెడ్ అకౌంట్స్ లో మెన్షన్ చేయకుండా మాకు డొనేషన్ ఇస్తేనే సీట్ ఇస్తామంటారు. ఆ మనీ కూడా బ్లాక్ లో తీసుకుంటారు, వైట్ లో తీసుకోరు. ఇది గవర్నమెంట్ కంట్లో పడదు. గవర్నమెంట్ కంట్లో పడినప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తుంది, వాళ్ళపైన ఎలా యాక్షన్ తీసుకుంటుంది? ఇటువైపు పేరెంట్స్ కూడా ఎలాగైనా సీట్ రావాలని చెప్పి ప్రభుత్వానికి ఎవరికి చెప్పకుండా బ్లాక్ లో ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ప్రాబ్లం. The idea of a national education regulatory council as an apex control organization is bound to be resented by states. ఒక కొత్త కౌన్సిల్, ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఇంకా అన్నిటికీ సుప్రీం అనమాట, హైయెస్ట్ లెవెల్. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నారు. యాజ్ అన్ ఎపెక్స్ కౌన్సిల్, ఎపెక్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈజ్ బౌండ్ టు బి రిసెంటెడ్ బై స్టేట్స్. రిసెంట్ అంటే హేట్, అంటే ఇష్టపడకపోవడం. ఎందుకంటే ఆబ్వియస్లీ మా పవర్స్ లోకి వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఈ కన్కరెంట్ సబ్జెక్ట్స్ ఇదే సమస్య. ఎడ్యుకేషన్ లో స్టేట్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడే సమస్యలు వస్తాయి అన్నమాట. మేము ఇప్పుడు ఈ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ పెట్టారనుకోండి, ఇది కంప్లీట్ గా యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్స్ లో నడుస్తున్న ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ కాలేజీకి సంబంధించిన విషయాలన్నింటినీ వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్స్ విల్ లూజ్ దేర్ పవర్ టు రెగ్యులేట్. అది స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఇష్టపడకపోవచ్చు, రిసెంట్ చేస్తాయి. దే మైట్ హేట్ ఇట్, దే మైట్ నాట్ యాక్సెప్ట్ ఇట్, రైట్? సో ఇది ప్రాబ్లం. సిమిలర్లీ a national body for aptitude test would have to convince the states of its merits. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్లు పెట్టడం కూడా ఒక నేషనల్ బాడీ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఇంటర్మీడియట్ కి కూడా మొత్తం, ఇప్పుడు 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ కి హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళడానికి కూడా, ఇంటర్మీడియట్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కూడా నేషనల్ వైడ్ టెస్ట్ పెడతాము, దానికి ఒక బాడీ క్రియేట్ చేస్తాము అనేది కూడా స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తాయో లేదో తెలియదు, కన్విన్స్ చేయాలి. అమాంగ్ ద మెనీ ఇంపెరిటివ్స్, the deadline to achieve universal literacy and numeracy by 2025 should be a top priority as a goal that will crucially determine the progress at higher levels. So imperatives అంటే ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు అన్నిట్లోకి ఈ ఇంపార్టెంట్ థింగ్స్ లో ఏది టాప్ ప్రయారిటీగా ఉండాలి? ద డెడ్ లైన్ టు అచీవ్ యూనివర్సల్ లిటరసీ అండ్ న్యూమరసీ. యూనివర్సల్ అంటే అందరికీ, సార్వత్రిక, అందరికీ కూడా లిటరసీ, అక్షరాలు ఐడెంటిఫై చేయడం రావాలి. న్యూమరసీ, నెంబర్స్ తో యూజ్ చేయడం రావాలి. బై 2025, 2025 నాటికి చదవడం, రాయడం, నెంబర్స్ వాడడం, ఉపయోగించడం 2025 నాటికి అందరికీ రావడం అనేది టాప్ ప్రయారిటీ కింద ఉండాలి. ఎన్నో ఇంపార్టెంట్ ప్రయారిటీస్ పెట్టుకున్నారు, అందులో ఇది ప్రయారిటీ కింద ఉండాలి. యాజ్ ఎ గోల్ దట్ విల్ క్రూషియల్లీ డిటర్మైన్ ప్రోగ్రెస్ అట్ హైయర్ లెవెల్స్. ఇది కరెక్ట్ గా ఉంటే మిగిలిన హైయర్ లెవెల్స్ యొక్క ప్రోగ్రెస్ ని డిటర్మైన్ చేస్తుంది. అన్నింటికంటే బేర్ మినిమం ప్రయారిటీ ఇది ఫస్ట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఓవరాల్ గా చాలా ఈజీ ఎడిటోరియల్ ఇది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చారు. 1986 తర్వాత వచ్చిన ఓమ్నిబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదే. ఓమ్నిబస్ అంటే అర్థం ఏంటంటే మధ్యలో చిన్న చిన్నగా పాలసీస్ వస్తూ ఉండొచ్చు, అంటే చిన్న చిన్న విషయాల్లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు, కానీ సమూలంగా సిస్టమ్ ని మార్పు చేసేలాగా వచ్చిన అన్ని చిన్న చిన్న పాలసీని అన్నింటినీ కలగలిపిన ఒక పెద్ద పాలసీ ఇది. 2020లో వచ్చింది. 1986 తర్వాత, అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి కౌంట్ చేసుకోండి. 34 years తర్వాత వచ్చింది, రైట్? సో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అయితే ఇక్కడ మీరు కాన్సెప్చువల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా ఇస్ అ ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ అంటే there is a division of powers between union government and state governments, and education is a concurrent subject. అంటే ఎడ్యుకేషన్ విషయంలో స్టేట్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, యూనియన్ గవర్నమెంట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డిఫెన్స్ చెప్పాను మీకు, డిఫెన్స్ అనేది ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది, లా అండ్ ఆర్డర్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ చూసుకుంటాయి. కానీ ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ సబ్జెక్ట్ కాబట్టి రెండు గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చినప్పటికీ అది స్టేట్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేసేలాగా చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్స్ చేస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అని మనం మాట్లాడుకుంటాం, అన్ని కేంద్రీయ విద్యాలయాలే కాదు కదా, స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్న ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాటి ఇంప్లిమెంటేషన్ అంతా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఈ పాలసీ అనేది స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా
ఏం చేయాలనే విషయాన్ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టంగ్ ఉండాలి 5th ఇయర్ వరకు, అంటే 5th క్లాస్ వరకు, కుదిరితే 8th క్లాస్ వరకు, కుదిరితే ఇంకా బియాండ్ అని చెప్పి రికమెండ్ చేస్తుంది. మరి స్టేట్ గవర్నమెంట్స్ వ్యూ ఎలా ఉందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లోనే డిసెంటింగ్ వ్యూ ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని డిసెంట్ చేస్తున్న వ్యూ మన స్టేట్ లో ఉంది. సో ఎలా కన్విన్స్ చేస్తారు అనేది ఒక పాయింట్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని గుడ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే స్టేట్స్ దీంతో ఘర్షణ పడని పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషియస్ అండ్ మన ఎనర్జీ ఫీల్డ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం. ఇప్పుడు న్యూట్రిషియస్ మిడ్ డే మీల్ ఆల్రెడీ ఇస్తున్నారు, మిడ్ డే మీల్ ఇస్తున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వట్లా. బ్రేక్ఫాస్ట్ కూడా మంచి వాళ్ళకి ఎనర్జీ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అనేది ఒక పాయింట్. దాన్ని ఏ స్టేట్ కూడా అడ్డు చెప్పదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది మంచిదే. అలాగే ఇన్క్లూజన్ ఫండ్స్, ఎవరైతే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్డ్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అందేలా చేయడం కోసం కొత్తగా ఫండ్స్ క్రియేట్ చేస్తాము, ఆ ఫండ్ ని దానికి ఉపయోగిస్తామన్నారు. దీనికి ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేయరు. ఇవి దే విల్ సీ లిటిల్ ఫ్రిక్షన్ అన్నారు, ఘర్షణ ఉండదు, యాక్సెప్ట్ చేస్తారు అని. కానీ ఇప్పుడు ఒక హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఎపెక్స్ బాడీ కింద క్రియేట్ చేస్తామంటే స్టేట్స్ ఒప్పుకుంటాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అలాగే మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు లోకల్ లాంగ్వేజ్ ఉండాలి అనుకునే దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఇంకొకటి. అలాగే నేషనల్ బాడీ ఫర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు అన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదని ఇంకోటి. వీటన్నిటి విషయంలో కన్సెన్సస్ బిల్డ్ చేయాలి, ఏకాభిప్రాయం బిల్డ్ చేసి సక్సెస్ అయ్యేలా చూడాలని చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా ఎన్ని గోల్స్ ప్రయారిటీస్ ఉన్నప్పటికీ యూనివర్సలైజేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ బై 2025 షుడ్ బి ది టాప్ ప్రయారిటీ అని చెప్తారు. అలా ఎండ్ చేస్తాను. అంటే అక్షరాస్యత మరియు నెంబర్స్ ని వాడడం తెలియడం అనేది 2025 నాటికి అందరికీ రావాలి, అది టాప్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. అది సక్సెస్ అయితేనే మిగిలిన హయ్యర్ ప్రయారిటీస్ అన్ని కూడా దీని మీద ఆధారపడతాయి. సక్సెస్ అయితే అవి కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది దీని యొక్క సారాంశం. సో చాలా ఈజీ ఎడిటోరియల్, పెద్దగా డిఫికల్ట్ వొకాబులరీ కూడా లేదు. ఐ హోప్ యు గాట్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.